ఆరోగ్య సాధకులందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ప్రాణాయామంతో అందరికీ ఆరోగ్యం, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని తొలగించడంలో, రోగశక్తిని తొలగించడంలో, స్ట్రెస్ని, డిప్రెషన్ని తొలగించడంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తాయన్న దాన్ని గత 29 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి వాళ్ళ యొక్క అనుభవాలని మేము గమనించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైన ముద్రను మనం తెలుసుకోబోతున్నాం. ఈ ముద్ర మన బాడీలో ఉండేటటువంటి ఫ్యాట్ని కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది. డైజెషన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేయడంలో బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీన్ని సూర్య ముద్ర లేక వెయిట్ లాస్ ముద్ర అని కూడా అంటారు. ఈ ముద్రను మీరు 30 నిమిషాలు ప్రతిరోజు చేసినట్లయితే 3 నుంచి 4 కిలోలు తగ్గించేస్తుంది. కాకపోతే ఈ ముద్రను చక్కగా చేయాలి అంత సమయం. దీన్ని సూర్య ముద్ర అంటారు. ఈ ముద్రలన్నీ కూడా ఈ 5 వేలని మనం ఒక్కొక్క దాంతో కలిపి చేయడం జరుగుతూ ఉంటుంది. మన యొక్క ఈ 5 ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క ప్రతినిధులుగా ఈ 5 ఫింగర్స్ని మనం వాడుతూ ఉంటాం. ఇది అగ్నితత్వాన్ని బొటనవేలు, వాయుతత్వానికి చూపుడు వేలు, ఆకాశతత్వాన్ని మధ్యవేలు, పృథ్వీతత్వాన్ని ఉంగరపు వేలు మరియు జలతత్వాన్ని చిటికిన వేలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సూర్య ముద్ర అనేటటువంటిది మన యొక్క పృథ్వీతత్వాన్ని శరీరంలో ఆ యొక్క దీన్ని తగ్గించేటటువంటి స్థితి. ఎవరైతే ఉండాల్సిన దానికంటే ఎక్కువ వెయిట్ ఉన్నారో, ఫ్యాట్ ఎక్కువ పెరిగిపోయిందో, ఆ ఫ్యాట్ని కరిగించడానికి ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, చూడండి. ఈ సూర్య ముద్ర చేయడానికి పద్మాసనం కానీ వజ్రాసనం కానీ బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఒకవేళ వీలు పడని ఎడల సుఖాసనంలో కూడా కూర్చోవచ్చు. ఒక్కసారి ఇంకా అలా వీలు పడిన ఎడలో సోఫాలో కానీ కుర్చీలో కూడా కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత చేతులు శుభ్రంగా ఉండాలి, గోర్లు ఏమీ ఉండకూడదు, శుచి శుభ్రతతో ఉండాలి. ఈ చేతుల్ని తొడలపై మధ్య భాగంలో ఉంచాలి. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. ఈ పృథ్వీతత్వానికి సంబంధించిన వేలు ఏంటండి? ఉంగరపు వేలు. ఈ ఉంగరపు వేలును ఫుల్గా ఫోల్డ్ చేయాలి. ఉంగరపు వేలు యొక్క చివరి భాగం అరిచేతుల మధ్య భాగంలో తాకించే విధంగా ఉంచి దాని మీద నుంచి బొటన వేలు ఆనించి ఉంచాలి. ఈ స్థితిలో చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటుంది, మధ్య వేలు చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటుంది. బొటన వేలుతో ఉంగరపు వేలుని అద్ది ఉంచాలి. ఈ విధంగా ఏర్పడినటువంటిదే సూర్య ముద్ర. మరి ఈ స్థితిలో ఉన్నప్పుడు వెన్ను నిటారుగా ఉంచుకోవాలి. మోచేతులు శరీర పక్క భాగాలు తాకించాలి. ఈ ఎల్బోస్ రిలాక్స్గా ఉండాలి. ఫేస్ రిలాక్స్గా ఉండాలి. ఏదో చేస్తున్నాము అన్న దీన్ని కాకుండా రిలాక్స్గా, కంఫర్టబుల్గా, ప్రశాంతంగా ఈ ప్రాణిక్ బ్రీతింగ్, ప్రాణాయామ బ్రీతింగ్ చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది. అయితే ఎక్కువసేపు చేయాలంటే ఈ ప్రాణిక్ బ్రీతింగ్ కొద్ది కష్టం అవుతూ ఉంటుంది. దీన్ని షాలో బ్రీతింగ్లో కూడా ఫాలో అవుతూ ఉండవచ్చు. పూరక, కుంభక, రేచక, శూన్యక. ఈ ముద్ర చేస్తున్నంతసేపు కూడా మీ హైట్కి మీ వెయిట్ ఎంత ఉండాలో అంత ఇంటెన్షన్లో మాత్రమే ఉండాలి. మీ మనోనేత్రంతో చూడగలగాలి. అంటే నేను సపోజ్ మీరు ఒక 5 ఫీట్ 5 ఇంచెస్ ఉన్నారనుకోండి, జెంట్స్ అనుకుందాం, 63 కిలోస్ వెయిట్ ఉండాలి. అదే లేడీస్ అనుకోండి, 60 లేకపోతే 58. అలా మీ హైట్కి తగ్గట్టు ఎంత అయితే ఉండాలో అంత వెయిట్తో నేను ఉంటున్నాను అన్న చిత్రాన్ని చూడాలి. ఈ ముద్రని పొద్దున్నే 6:30 to 7:30, 8 బిలో మీ డాబా పైన కానీ ఎండ తాకే టైంలో చక్కగా చేసినట్లయితే మరీ మంచిది. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాల ద్వారా డి విటమిన్ లభించడం ద్వారా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆ టైంలోనే కాకుండా ఎప్పుడైనా ఈ ముద్రని చేసుకుంటూ ఉండొచ్చు. అయితే టైం ఉండగలిగితే మీకు 20 నుంచి 30 నిమిషాలు చేయవచ్చు. సమయం లేదనుకున్నప్పుడు దాన్ని ఒక 3 భాగాలుగా భోజనానికి ముందు, మధ్యాహ్నం, అలాగే సాయంత్రం
3 తడవల కింద 10-15 నిమిషాలుగా చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా సులభంగా శరీరం స్లిమ్గా తయారవడంలో, సన్నగా ఉండడంలో, ఆరోగ్యంగా ఉండడంలో ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, హెల్తీగా తయారవుతుంది. అదేవిధంగా మన యొక్క మెటబాలిజం బూస్టింగ్ చేయడంలో ఈ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అజీర్ణ సమస్యలు రాకుండా ఈ సూర్య ముద్ర ఎంతగానో సహకరిస్తూ ఉంటుంది. చూశారు కదండి, ప్రాణాయామంతో అందరికీ ఆరోగ్యం. ఇలాంటి యోగ సాధనలు అందరూ చేసి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అప్పుడు ఇల్లు కానీ సమాజం కానీ కుటుంబం కానీ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సాధనలు అందరూ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం.